గమనించాలి, దేవుని పని మనం చేస్తున్నప్పుడు బయట నుండే కాదు, మన ఇంటిలో నుండి కూడా మనకేమొస్తాయి? ఆటంకాలు. మన సంఘములో సహోదరుల యొద్ద నుండే మనకేమొచ్చేస్తాయి? ఆటంకాలు వచ్చేస్తాయి, సమస్యలు వచ్చేస్తాయి. దేవుని పని చేయడం అనేది అంత తేలికైన పని కానే కాదు. దైవజనమా, ఆధ్యాత్మిక విశ్వాస యాత్ర చేస్తూ ఉన్నప్పుడు, దేవుని పనికి మనం పూనుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, ఇరుకు వెంబడి ఇరుకు, వ్యాధి వెంబడి వ్యాధి రావచ్చు. వీటన్నిటిని బట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము సరి అయిన దేవుని చిత్తాన్ని దేవుని చిత్తముగా మనము చేయబోనుకున్నాం గనుక మనకు ఒకదాని వెనకేమొస్తున్నది? శ్రమ వస్తుంది.